అంత ప్రేమ తల్లి చూపించింది కదా, అంత ప్రేమ తండ్రి చూపించాడు కదా. పెద్ద అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారండి కొంతమంది పేపర్లో చూడండి వస్తున్నాయి. నిన్న పేపర్లో కూడా చూశాను. 2 కొడుకులు 1 కుమార్తె ఉన్నారు. ఆయన చేసేది కూలి పనే. 2 కొడుకులు హాయిగా వేరే ఊళ్ళో ఉన్నారు, కుమార్తె వేరే ఊళ్ళో ఉంది. భార్య చనిపోయింది, 10 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈయన ఒక్కడిని రోడ్డు మీద బారేశారండి. కనీసం ఆయన చనిపోతే దహన క్రియలకు కూడా 2 కొడుకులు కుమార్తె రాలేదండి. ఈ 3 కోసమైనా వాడి జీవితాన్ని ధారపోసింది. భార్య కూడా చనిపోయింది కదా, ఆ ఒంటరిగా ఉన్న తండ్రిని చూసుకోవాలా వద్దా? రాకపోగా పోలీసులు చూసి తెలుసుకుని 2 కొడుకులకి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, మీరు తగలట్టేయండి అని చెప్పారట. వాళ్ళు లేకపోతే వీళ్ళు పుట్టేవాళ్ళ, పెరిగేవాళ్ళ, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవా, సంసారాలు చేసుకునేవాళ్ళ. ఉన్న తల్లిదండ్రుల పట్ల, పోయిన వాళ్ళ పట్ల వ్యవహరించిన విధానమే ఇది. ఎందుకు వస్తుందో తెలుసా? పిల్లల్ని అనే ముందు పెద్దవాళ్ళ మనం కూడా ఆలోచించాలి. ఇవాళ సంస్కృతిని మీరు వస్తు వినియోగాన్ని గమనించండి. కన్జంప్షన్ ఆఫ్ ది గూడ్స్. ఇదివరకు కళాలు ఉండేవి మా కాలంలో. ఒకే కలం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఒకటే పెన్ను వాడాను. మహా అయితే 2వ పెన్ను వాడేవేమో, అంతకంటే ఇలా. మా నాన్నగారు ఏం చేసేవారంటే పరీక్షకి వెళ్ళినప్పుడు 2వ పెన్ను ఇచ్చేవారు. ఒకవేళ మధ్యలో అది రాయకపోతే ఇది పనిచేస్తుందిరా పట్టుకెళ్ళమని అనేవారు, వాడేవాళ్ళం అంతే. 5 ఏళ్ళు ఒకటే పెన్ను అండి. 2వ పెన్ను కొనమంటే నీ చదువుకు మళ్ళీ పెన్ను ఒకటి దండగా మానయ్య అనేవాడు ఆయన. ఆ కళాలు వాడినప్పుడు మాకేం అర్థమైందంటే బుర్రలో అదే పెన్ను ఇంకు పోసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అంతే. అదే పుస్తకం నేను 5వ వాడిని. మా అన్నదమ్ముల్లో 7 అన్నదమ్ములు, నిజానికి 2 పోయారు, 5 ఉన్నాం. 5లో నేను 5వ వాడిని, చివరి వాడిని. మా 4వ అన్నయ్య 3వ అన్నయ్య చదివిన పుస్తకాలే నేను చదువుకున్నా. కొత్త పుస్తకాలు నాకు ఎప్పుడు నా కర్మ అంతే, చివరి వాడిని కదా అందుకని. అన్నయ్య పుస్తకాలు దాని మీద అప్పటికే పెద్ద అన్నయ్య రాశాడు, 3వ అన్నయ్య రాశాడు. ఇప్పుడు నా పేరు కూడా రాసుకోవాలి ఇక్కడ. అలాగే చదువుకున్నాం. కొత్త పుస్తకాలు కొనండి అంటే కొత్త ఎందుకురా, ఆ పుస్తకం బాగానే ఉందిగా, అట్టేసుకో, బైండింగ్ చేయించుకో. అదే పుస్తకాన్ని 3 అన్నదమ్ములను చదువుకున్నాం. అదే కళాన్ని జీవితాంతం వాడాం. కాబట్టి మొహమాటం లేకుండా చెబుతున్నా, అదే మనిషితో జీవితాంతం కాపురం చేస్తున్నామమ్మా, అనుమానమేలా. అదే మనిషితో జీవితాంతం కలిసి ఉన్నాం. అదే స్నేహ బంధాలు కొనసాగుతున్నాయి. అదే అనే మా మనస్సులో పట్టేసిన మాట. ఇవాళ విద్యార్థుల దురదృష్టం ఏమిటంటే యూజ్ అండ్ త్రో. వాడుకో తోసేయి. వాడుట తోసివేయుట అలవాటుగా మారెను జీవితాన. కాపాడు కృతజ్ఞతల్ గణము వస్తువులైన మనుష్యులైనను. వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు ఇప్పుడో వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమో. సాగర ఘోష కావ్యంలో ఈ గూడ్స్ యూటిలైజేషన్ గురించి నేను రాసిన పద్యం. వాడడం తోసేయడం అలవాటైపోయి తల్లిదండ్రులు కూడా వాడుకున్నాం, తోసేస్తున్నాం. పెన్ వాడుకున్నాం, తోసేసాం. బండి వాడుకున్నాం, తోసేసాం. ఒక వస్తువు వాడుకున్నాం, తోసేసాం, అయిపోయింది. రీఫిల్లింగ్ అనేది లేదండి. చాలా వస్తువుల్లో రీఫిల్లింగ్ లేదు, మార్చేయడమే. మీరు ఎలక్ట్రానిక్ యంత్రాలు గమనించండి, ఇప్పుడు వస్తున్నవి మైక్రోవేవ్ సహా మార్పేనండి. రిపేర్ లేదండి అక్కడ. ఆ రిపేర్లు మనకు తెలియవండి. ఒకవేళ రిపేర్కి పిలిస్తే అసలు వస్తువు 4,000 అయితే రిపేర్ 6,000 అండి. కొన్న వస్తువులన్నీ అంత పైగా ఎలక్ట్రానిక్స్ అండి, పని చేయవండి, అంటే తోసేయి. ఎన్ని వస్తువులు కొంటాం? పైగా ఈ కొనడం వల్ల మనకి డబ్బు దండగే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు మీరు తేలిగ్గా గ్రహించగలరు. ఎలక్ట్రానిక్ చెత్త పర్వతాల్లో పేరుకుంటోంది. అది ఎంత వినాశకరమో తెలుసా? అమెరికా వాడు చాలా తెలివైన వాడు చేస్తున్న మోసం ఏంటో తెలుసా? వాడు వాడిన టిష్యూ పేపర్ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ చెత్త వరకు సముద్రంలో పోస్తున్నాడు అమ్మవాడు పట్టుకొచ్చి. పైగా అమెరికాలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ, పేపర్ వాడకం కూడా ఎక్కువే. ప్రతిదానికి కాగితం వాడతాను. నాకు మంటెత్తిపోతుంది చూస్తే. ప్రతిదానికి వాడాలండి. నేను చెబుతున్నా, ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరు అర్థం చేసుకున్నా మంచిదే. నేను హోటల్ గడితే ఎక్కడా కాగితాలు వాడనమ్మా. ఖచ్చితంగా ప్యాంట్ వేసుకుంటే జేబు రుమాలు ఉంటుంది, లేకపోతే ఈ కండువ ఉంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. నేను దీనికే తుడుచుకుంటాను, ఏం పర్వాలేదు, నేను వాడుకునేది కదా. అక్కడ పేపర్ నాప్కిన్ దాన్ని మళ్ళీ అలాగా ఒక ఇడ్లీకి ఒకటి, 2వ ఇడ్లీకి ఒకటి, చట్నీకి ఒకటి, మంచినీళ్ళకి ఒకటి, మూతి మీద ఏదో ఉంది అనగానే ఇంకొకటి 6 కాగితాలు వాడేవు. ఇక్కడ తిన్నదేమో 6 ఇడ్లీ.
ఈ కాగితాలు వాడడం వల్ల మొత్తం చెట్లు కొట్టేస్తున్నారా లేదా? చెట్లు కొట్టేస్తే పర్యావరణం నాశనం అయిందా లేదా? చెయ్యి గడిగేవాడు లేడు. అక్కడ ఏదో చిన్న బౌలోడు పెడతాడు, అక్కడ నిమ్మకాయ డెప్పోటేసి అందులో చెయ్యి కాదు వేలు కూడా మునగదు. అవతల నీళ్ళు లేవో వెళ్ళి చెయ్యి కడుక్కోలేమా? అక్కడ గుడ్డతో ఎలాగో మనం తుడుచుకోలేము, 100 మంది తుడుచుకుంటారు. మన జేబులో రుమాలు పెట్టుకుంటే నష్టం ఏంటండి? ఆడవాళ్ళు అయినా సరే ఎంత పెద్ద చీర కట్టినా ఇక్కడ రుమాలు పెట్టలేదామా, మాస్క్ పెట్టలేదా, సెల్ ఫోన్ పట్టుకోలేదా? చీరకు తుడిస్తే చీర పాడవుతుంది. అందుకని వాడే ఈ కాగితాలు వాడే ముక్కుకి, మళ్ళీ ఈ ముక్కుకు కాగితం, ఈ ముక్కుకు కాగితం, 2 కాగితాలు. ఇన్ని రకాలుగా పేపర్ వాడుతూ మొత్తం ఈ చెత్త అంతా సముద్రంలో పారేస్తారు. ఏ సముద్రం? మన సముద్రం, వాళ్ళ సముద్రం కాదు. రేపొద్దున మునిగేదెవరు? మనం. ప్రతివాడికి ఇండియాలో లోకువ. ఎందుకంటే మన దగ్గర కాపలాలు సరిగ్గా ఉండవు, ఎవరు ట్రాఫిక్ రూల్సే పట్టించుకోం కదా. సముద్రంలో ఏం జరిగిందో ఎవరు పట్టించుకుంటారు? అందుకని మన దేశం గురించి విదేశాల్లో ఉన్న అభిప్రాయం ఇదే. అందుకే నేను బడుగు దేశం అనడి మాట పడుదురేలా అన్నా. ఇండియాలో ఎవడో పట్టించుకోడండి. ఎంత అవినీతి అయినా పర్వాలేదు, ఎంత చెత్త అయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, తోసేయండి, చెత్త అంతా ఇండియాకి తోసేయండి. ఇండియాలో ఉండే క్రీమ్ మాత్రం వాళ్ళు లాక్కుంటారండి. ఇక్కడ ఒక గొప్ప డాక్టర్ని, గొప్ప ఇంజనీర్ని, గొప్ప శాస్త్రవేత్తని వాళ్ళు లాక్కెళ్ళిపోతారు లక్షల జీతాలు ఇచ్చి. మనం ఇక్కడ ముష్టెత్తుకోవాలి కూర్చుని ఇక్కడ. అందుకని ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ చదువులతో పాటు దేశభక్తి చాలా ముఖ్యం. మీరు ఎంత గొప్ప ఇంజనీర్ అయినా సరే, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే, మీ సేవలు భారతదేశానికి మాత్రమే వినియోగపడేలా నిర్ణయించుకోండి. భారతదేశానికి మాత్రమే వినియోగపడాలి. మేము విదేశాలు వెళ్ళం, అక్కడ ఉద్యోగాలు మేము చెయ్యం అని మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. అవసరమైతే గరికపాటి నరసింహారావు గారు చెప్పమన్నారని చెప్పండి. ఆ పాపం అంతా నాకెమ్మనని తీసుకుంటాను నేను. నా దేశం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ఇది నా స్వార్థం కాదు, దేశం కోసం, దేశం కోసం. గుంటూరు పక్కన పల్లెటూళ్ళలో వైద్యం లేదండి. గుంటూరు కాలేజీల్లో చదివిన వాళ్ళంతా విదేశాల్లో ఉంటారండి. ఏ పల్లెటూళ్ళలో ఇక్కడ వైద్యం లేదండి. ఇప్పటికి గిరిజన ప్రాంతాల్లో ప్రసవించాల్సి వస్తే మంచం సవారీ కట్టి తీసుకెడుతున్నారమ్మా ఆడవాళ్ళని భయంకరంగా. ఆ వెళ్ళే వరకు నిలుస్తుంది ఆ ప్రసవం, దారిలో ప్రసవం అయిపోతుంది. వాళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళు మన పిల్లల లాంటి వాళ్ళే కదా. సరైన ఆసుపత్రి లేదు. ఏ పల్లెటూళ్ళలో అసలు పబ్లిక్ హెల్త్ సెంటరే లేదు. అన్నిటికీ ప్రభుత్వం అని అనకండి. ఏ ప్రభుత్వం వచ్చి చేసేది ఏం లేదు మనకి. మనం ఏం చేస్తున్నాం? మనకి మెడిసిన్ చేసేస్తాం. గుంటూరులో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలో చేరి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, అమెరికా వెళ్ళిపోతాం, బ్రిటన్ వెళ్ళిపోతాం, ఇప్పుడు చైనా కూడా వెళ్ళిపోతాం. కరోనా మోసుకొస్తాం అక్కడి నుంచి. కొన్ని విదేశాలు వెళ్ళి డాక్టర్ వృత్తులు చేస్తున్న వాళ్ళకి, చదువుకుంటున్న వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ దేశం మీదైనా భక్తి అడిచిందా? లేదండి. ఉభయభ్రష్టత్వం. కరోనా రాగానే మొత్తం అందరూ నాకు ఇండియాలో ఉండాలనుంది, ఇండియాలోనే చనిపోవాలనుంది. ఎంత దేశభక్తో అర్జెంటుగా ఇండియాకి వచ్చేసారు. ఈ దేశంలో వ్యాధి పుట్టలేదండి. నా దేశం ఇప్పటికీ పవిత్రం, నా దేశం ఇప్పటికీ స్వచ్ఛం, వ్యాధులు లేని దేశం. విదేశాల వల్లే వ్యాధులు వస్తున్నాయి. కోటీశ్వరుడు ఎలాగోళ్ళ బతుకుతారండి, కూటికి లేనివాడు ఎలా బతుకుతాడమ్మా? వలసకు వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి, ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారే, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎలా బతుకుతారు? మాటిమాటికి గెంటేస్తే దేశం ఆలోచించవలసింది పేదవాళ్ళ గురించా, సంపన్నుల గురించా? ఇది మన నిర్ణయం మీద ఉంది. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏం రాని, ఉద్యోగం రాని, రాకపోని, ఎంత జీతం రాని, దయచేసి ఇక్కడే ఉండండి. ఇప్పుడు నేను దయచేసి వాడుతున్నా, నా దేశం కోసం వాడుతున్నా. మీరు చిన్నపిల్లలైనా నేను దయచేసి వాడుతున్నా, నా దేశం కోసం వాడుతున్నా. ఇక్కడే ఉంటాను. మీ అమ్మా నాన్నకే చెప్పండి, నేను వెళ్ళను, విదేశాలు వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, కలో గంజో తింటా, ఇక్కడే ఉంటా, ఈ దేశానికే సేవ చేస్తా అని ఒక్క ప్రతిజ్ఞ, నిర్ణయం మీరు తీసుకోగలిగితే నా జీవితం ధన్యమైనట్టు లెక్క. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి.